విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన నేత వీర మహిళ శుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ఇక ముందుగా మనతో సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నమస్కారం మీకు, ఫ్యామిలీలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్, అక్షర్ సత్యం గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి వేడుకల్లో పిఠాపురం వెళ్ళారు. ఆయన పిఠాపురంలో ఆయన సంక్రాంతి వేడుకలకు సంబంధించి మాట్లాడి కొంత తమ నాయకులకు కావచ్చు, తమ కార్యకర్తలకు కావచ్చు, టీడీపీ కూటమి నేతలందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసినట్టుగా కూడా కనబడుతుంది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన పిఠాపురంలో జరిగిన కొన్ని గొడవలు, ఇష్యూలు కావచ్చు, వీటన్నిటికీ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలంటారు? సార్ మీరు పెట్టిన టైటిల్ ఏంటంటే ఏరి పారేస్తాము అని. రైట్. అసలు పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే అవినీతిని లేదా రౌడీజం చేసేవాళ్ళని, దౌర్జన్యం చేసేవాళ్ళని, కులం మతం పేరుతో విభజించే వాళ్ళని అందరినీ కూడా ఏరి పారేయమనే ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకునేది ఏరి పారేయమనే. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఏం చెప్పలే. అయితే మన సిస్టమ్ ఒక దానికి అలవాటు పడిపోయాం కాబట్టి తన పార్టీ వాళ్ళు ఎవరు తప్పు చేసినా సహించడం, పక్క పార్టీ వాడు తప్పు చేయకపోయినా శిక్షించడం అనే వ్యవస్థలకే అలవాటు పడిపోయాం కాబట్టి గత 3-4 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా ప్రతిపక్షంగా తప్పుగా మాట్లాడొచ్చు బహుశా మన రేగ లక్ష్మణరావు గారు వాళ్ళు కూడా. తర్వాత ఆయన ఇప్పుడు ఆయన 2-3 మాటలు అన్నారు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనుకోండి, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వినండి, లేదా నేను చెప్పినట్టు వినండి, లేదా తెలుగుదేశం ఉంటే మా లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు వినండి, లేదా మా లోకేష్ గారు చెప్పినట్టు వినండి అన్నట్టు కింద ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగ అంటలే. మేము మీ పరిపాలన కలగజేసుకోము, మీరు సొంత నిర్ణయాలు తీసుకోండి, రూల్ బుక్ ను ఫాలో అవ్వండి, అని చెప్పడమే కాకుండా మాటల్లోని చేతల్లోని చూపించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చండి. ఆయన కొత్తగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం గా అయినప్పటికీ కూడా ఆ పరిపాలన అనుభవం లేదన్నట్టుగా కాకుండా పరిపాలన అనుభవంతో చేస్తున్నారు. కోపాటి మీద అతను ఉన్నకాడికి అతను కష్టపడుతున్నాడు సాహిత్యలా. అయితే పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన వ్యాఖ్యల కారణం ఏంటంటే, జల్లూరులో ఏదో ఇంటి వైరింగ్ చేస్తుంటే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేసినట్టు, అదిగో దళితులు కాపులు కొట్టుకోలేదు, దళితుల మీద వివక్ష జీవిస్తున్నారు కాపులను ప్రసారం చేయడం గతంలోనే. అలాగే మరొక ఊర్లో మల్లాంలోనే ఎక్కడో దళితులకి టీ తాగడానికి గ్లాసులు ఇవ్వటం లేదని, అదిగో దళితులకి దళితుల వివక్ష ఉందని మాట్లాడితే దళితులు బీసీలను గొడవ పెట్టడం వైసీపీ చేస్తూ వస్తుందండి. గత చరిత్ర చూస్తే మొన్న ఎండపల్లిలో 6వ తరగతి చదువుతున్న కుర్రోళ్ళు, 6, 7వ తరగతి చదువుతున్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసండి కులం, గోత్రం, పార్టీలు, గొడవలు వాళ్ళకి ఏం తెలియదు కదా. ప్రతి స్కూల్లో ప్రతి ఊర్లో ఇంట్లోనే 2 ఉంటేనే కొట్టుకుంటారు. 2 అన్నదమ్ములు ఉన్నా, ఒక అత్త తమ్ముడు ఉన్నా, ఆ వయసులో కొట్టుకోవడం అన్నది సహజం. వాళ్ళు ఏదో సరదాగా కొట్టుకుంటే అందులో దళితులు కొడితే కాపులు కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి కొట్టాలని ఏం కాదు, కుర్రోళ్ళు ఆగతాయి కుర్రోళ్ళు. దానికి అక్కడున్న హెడ్ మాస్టర్ దళిత హెడ్ మాస్టర్. అక్కడ 8 మంది టీచర్లు అంటే అందులో సగం మంది దళితులు. పీటీ టీచర్ కూడా దళితులే. ఆ దళిత హెడ్ మాస్టర్ పిలిచి, ఒరే బాబు కుర్రోళ్ళది ఈరోజు ఎందుకు కొట్టారా, తప్పు కదా, మీ అమ్మ నాన్న కష్టపడుతున్నది ఎందుకురా, మీరు బాగా చదువుకుంటారనేది గొడవల్లో మనకి ఎందుకురా అని చెప్తే దానికి నాన్న బీభత్సం చేసేసి ఆ దళిత హెడ్ మాస్టర్ కుల వివక్ష, దళితులు ఎవరైనా దళితుల మీద చూపిస్తారా సార్ వివక్షత? ఆ దళిత హెడ్ మాస్టర్ కుల వివక్ష చెబుతున్నాడని దళితులతోటే నాన్న బీభత్సం చేపించి వైసీపీ అక్కడ ఉన్న ఆ రిపోర్టర్ అంతా, ఆ ఊర్లో ఉన్న రిపోర్టర్, వైసీపీ రిపోర్టర్, సాక్షి రిపోర్టర్ వాళ్ళంతా కూడా నాన్న బీభత్సం చేసి ఆ దళిత హెడ్ మాస్టర్ ని, దళిత పీటీఈ మాస్టర్ ని, మరొక దళిత టీచర్ ని, వాళ్ళ అగ్రవర్ణం టీచర్ ని ట్రాన్స్ఫర్ చేసే వరకు కూడా వైసీపీ నిద్రపోలేదండి. ఆయన అనేది ఏంటంటే, అది చిన్న పిల్లలు కొట్టుకున్నా కూడా మీరు కులం, ప్రాంతం, మతం తీసుకొస్తున్నారు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు మీ ఊర్లో హత్యలు జరిగినా కానీ మీరు పైకి తీసుకురారు, ఇక్కడ చిన్న పిల్లలు కొట్టుకున్నా కానీ ఏదో కులం, మతం, ఏదో దళితులు అంచేస్తున్నారు, కాపులు అంచేస్తున్నారు అన్నట్టుగా తీసుకొస్తున్నామో దళితులు అంచేస్తున్నారు అంటున్నారు. అక్కడేమో కందుకూరులోనేమో కాపులు అంచేస్తున్నారంటారు, కైకలూరులోనేమో దళితులు అంచేస్తున్నారంటారు. ఒక పక్కనేమో రంగా గారి విగ్రహం తీసి పారేస్తారు. ఎవరో ఆయన కొత్తపేటలోని
జగ్గిరెడ్డి గారు, మరో చోట కాపులకు అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశంలోనే అంటారు. ఈ వైసీపీ విధానం అనేది మంచిది కాదు. ఇటువంటివి ఎవరైనా సరే అతను వైసీపీ వాళ్ళు ఏరు పారేస్తానంటలే, అది ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వ విధానాల్లో కలగజేసుకోకండి. ప్రజల యొక్క రెచ్చగొట్టడానికి కానీ ప్రజలు విడదీయడానికి కానీ ప్రయత్నించకండి. రౌడీజం చేసినా, దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా నేను ఏరు పారేస్తాను అంటున్నాడు. ఏ ప్రజాప్రతినిధి అని అట్లాగే అనాలి, అట్లాగే మాట్లాడాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పుగా నేనేం భావించడం లేదు సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది అక్షర్ సచిన్ గారు, ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు ఏమీ అరమరికలు లేవు, మీరు కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని హితో పలికిన మాటను కూడా మనం చూస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటారా? అవి జనసేన నేతలను మాట్లాడారంటారా, టీడీపీ నేతలు మాట్లాడారంటారా, ఇద్దరిని కలిసి మాట్లాడారనుకోవాలి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రధానంగా ఈ రోజు వరకు కార్యకర్తల్లో కొంత అవగాహన ఉన్నప్పటికీ, నాయకుల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా లేకుండా చేయడానికి అలా మాట్లాడారనుకోవాలి. ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు మనం ముందు మాట్లాడిన ఇన్సిడెంట్ కి దీనికి రెండు సంబంధం లేని ఇన్సిడెంట్స్ అవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అరమరికలే లేవు, ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అన్న మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో కానీ, ఆ శాఖల్లో కానీ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగ చేసుకోవట్లేదు. ఆయన స్వేచ్ఛకి అడ్డు రావట్లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడ్డు రావట్లేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశంలో ప్రతి ప్రజాప్రతినిధి గౌరవిస్తున్నారు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నారు, లోకేష్ గారితో సహా. అయితే కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ నాయకులకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ గౌరవం ఇవ్వటం లేదు. అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవం అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోకుండా తన పార్టీకి నష్టం జరుగుతున్నా కానీ, తన కార్యకర్తలు బాధపడుతున్నా కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక నిలకడేది, ఒక స్టెబిలిటీ, గవర్నమెంట్ లో స్టెబిలిటీ ఉంది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందంటే రేపు పొద్దున్న పెట్టుబడిదారులు వస్తారు, పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వ అధికారులు కూడా ధైర్యంతో తన నిర్ణయాలు తీసుకుంటారని దాంతో పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి నాకు నమ్మకం ఉంది, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం. మీరు తోక ఆడిస్తే మాత్రం గౌరవంగా ఉండదు, మీరు నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం మీరు తోక కట్ చేస్తాం అనే ఉద్దేశంతో చెప్పారని నేను భావిస్తున్నాను సార్. సచిన్ గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మేము కలిసి పనిచేస్తున్నామని మాట్లాడుతున్న పరిస్థితి. కానీ టీడీపీ నుంచి చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పనిచేస్తున్నామని చెప్పిన సందర్భాలు కొంచెం తక్కువ ఉంటున్నాయి. దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? వైసీపీ ఆరోపిస్తుంది ఇట్లా. ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తారండి. ఇప్పుడు వైసీపీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోతుంది, లేదా జనసేన పార్టీకి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎంతో ఆగిపోయాడు అనే బాధ వైసీపీ పడుతున్నది నిజమే అయితే, మొసల కన్నీరు కాదు, నిజమైన కన్నీరు అనేదే నిజమైతే, పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో సీఎం అవుతే మా పార్టీ పోటీ చేయట్లేదు, లేదు మా పార్టీ జనసేన సపోర్ట్ చేస్తుంది అని ఒక ప్రకటన చేయమనమానండి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు వచ్చింది మొసల కన్నీరండి? లేదా పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యర్థి, మేము అన్నామనుకో ముద్రగడ పద్మనాభాన్ని చీఫ్ మినిస్టర్ చేస్తున్నాం ప్రకటించమనండి, లేదా అంబటి రాంబాబు చేస్తున్నామని చెప్పమానండి. ఎందుకండి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకి గౌరవం ఇచ్చుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అనుభవిస్తారు, పడతారు. రేపు పొద్దున కలిసిపోయి మా అందరికీ ఫలితాలు దక్కి మేము అందరూ కష్టపడ్డది, జనసేన కష్టపడ్డది, తెలుగుదేశం కష్టపడ్డది, ఫలితాలు కూడా అందరికీ వచ్చినాయి అని అంటే రేపు పొద్దున కలిసి పని చేస్తారు. లేదు తెలుగుదేశం వాళ్ళు తొక్కేస్తున్నారు అనుకోండి జనసేన,